1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. రికార్డ్ స్థాయిలో బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం, హర్మోజ్ జలసంధి తెరుచుకోవడంతో పాటు ముడి చమురు ధరలు పడిపోవడంతో ఇటు బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. ఇది ముఖ్యంగా మహిళలకి ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఎందుకంటే పెళ్లిళ్ళు, పండుగల సీజన్ ప్రారంభమవుతున్న ఈ తరుణంలో బంగారం వెండి ధరలు భారీ స్థాయిగా అయితే పడిపోతున్నాయి. మరి ఇది ఇప్పుడు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో ఒక్కసారి మనం గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ జూన్ 11 తారీఖు నుంచి జూన్ 20 వరకు 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. జూన్ 11 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ చూడండి 213 రూపాయలు తగ్గి 14,564లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 195 రూపాయలు తగ్గి 13,350కి చేరుకుంది. ఇంకా 12 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్కి 294 రూపాయలు పెరిగి 14,858లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 270 రూపాయలు పెరిగి 13,620కి వచ్చింది. ఇంకా 13 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 50 రూపాయలు పెరిగి 14,908లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 13,665 మేర ఉంది. ఇంకా 14 తారీఖు వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్స్ గ్రామ్ 14,908 ఉంటే 22 క్యారెట్స్ 13,665లో ఉంది. ఇంకా 15 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 245 రూపాయలు పెరిగి 15,153లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 225 రూపాయలు పెరిగి 13,890లో ఉంది. 16 తారీఖు వచ్చేటప్పటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్స్ గ్రామ్ కి 16 రూపాయలు తగ్గి 15,137లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 15 రూపాయలు తగ్గి 13,875లో ఉంది. ఇంకా 17 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 22 రూపాయలు తగ్గి 15,110లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 25 రూపాయలు తగ్గి 13,850లో ఉంది. ఇక 18 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 159 రూపాయలు తగ్గి 14,951లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 145 రూపాయలు తగ్గి 13,705కి చేరుకుంది. ఇంకా 19 తారీఖున చూడండి భారీగా తగ్గడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 365 రూపాయలు తగ్గి 14,586లో ఉంటే 22 క్యారెట్స్ 335 రూపాయలు తగ్గి 13,370లో ఉంది. ఇంకా 20 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ 14,608 రూపాయలు 22 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ 20 రూపాయలు పెరిగి గ్రామ్ కి 13,390లో ఉండడం చూస్తున్నాం. ఏది ఏమైనా గత 10 రోజులుగా చూసుకుంటే 22 క్యారెట్స్ 13,000లో అటు ఇటు కొంచెం పెరగడం కొంచెం తగ్గడం చూస్తున్నాము. ఇంకా 24 క్యారెట్స్ అయితే 14,000లో ఉండడం అయితే చూస్తున్నాం. సో ఖచ్చితంగా మనము ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు 13,000 చిల్లర్లో అయితే నడుస్తుంది. గ్రామంగా విత్ జిఎస్టీ యాడ్ చేసుకుంటే 14,000 వరకు వెళ్ళొచ్చు. సో హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే 1 గ్రామ్ ఇలా ఉంది. మరి మహిళలు ముఖ్యంగా బంగారం కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో కొంటే మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది. మళ్ళీ సడన్ గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే యుద్ధము, శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి. మరి ఒకవేళ మళ్ళీ కనుక ఎటువంటి నిర్ణయాలు వచ్చినా కూడా యుద్ధం మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనలిస్టులు చెప్తున్నారు. మళ్ళీ యుద్ధం కనుక మళ్ళీ రైజ్ అవుతే మళ్ళీ బంగారం వెండి ధరల్లో మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా కొనాలనుకునే వాళ్ళకి ఇది అనువైన సమయం. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి గోల్డ్ తో పాటు వెండికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. వెండి వస్తువులు కూడా చాలా మంది మరి పెళ్లిళ్ళకి కానీ, శుభకార్యాలకు కానీ, పండుగలకు కానీ ఉపయోగిస్తూ ఉంటారు కదా. సో వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. సో ఇక వెండి విషయానికి వస్తే గత 10 రోజులుగా చూడండి 2,60,60,000 నుంచి 2,50,000, 2,55,000, 2,70,000 ఈ మధ్యలో కొనసాగడం అయితే చూస్తున్నాం. 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ఇప్పుడు మళ్ళీ 2,50,000, 55,000 ఈ మధ్యలోనే కనబడుతుంది. సో జూన్ 11 నుంచి జూన్ 20 వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 kg. జూన్ 11 తారీఖున చూడండి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో 2,60,000. ఇంకా 12 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలోకి 5,000 పెరిగి 2,65,000లో ఉంది. 13 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి 5,000 పెరిగి 2,70,000. 14 తారీఖు వచ్చేటప్పటికి అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000.
ఇంకా 15వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలోకి ఒకసారి 10,000 పెరిగి 2,80,000కి వచ్చేసింది. ఇంకా 16వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలోకి ఇక్కడ 5,000 తగ్గి 2,75,000లో ఉంది. ఇంకా 17వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 2,75,000. ఇంకా 18వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి 5,000 తగ్గి 2,70,000. ఇంకా 19వ తారీఖు వచ్చేటప్పటికి భారీగా తగ్గడం చూస్తున్నాం. ఒకేసారి కిలోకి 15,000 తగ్గింది. 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలోకి 15,000 తగ్గి 2,55,000 అయితే వచ్చేసింది. ఇంకా 20వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. మరి చూసుకుంటే కిలో వెండి ఇప్పుడు 2,55,000 అయితే రావడం జరుగుతుంది. సో మరి ముఖ్యంగా అంటే గోల్డ్ కొనలేని వాళ్ళు చాలా మంది వెండికి కూడా వెళ్తూ ఉంటారు. సో వెండి అయితే ఇప్పుడు చూసుకుంటే గ్రామ్ వచ్చేసి 255 రూపాయలు అయితే గ్రామ్ ఉంది. సో కిలో 2,55,000. మరి హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు బంగారం వెండి ధరలు అయితే ఇలా ఉన్నాయి. సో ఏది ఏమైనా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు జరిగినా కూడా బంగారం వెండి పైన అయితే తీవ్రమైన ప్రభావం అయితే పడుతుంది. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, లేదంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. సో మరి ఈ రోజు వరకు చూసుకుంటే బంగారం వెండి ధరలో భారీగా మార్పులు కనబడుతున్నాయి. మరి కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం. సో హైదరాబాద్ సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా ఉంది. ఇప్పుడు ఏవైతే ధరలు మనం మాట్లాడుకున్నామో జిఎస్టీ టీసీఎస్ ఇవేవి కూడా ఇంక్లూడ్ అవి లేవు. మరి ఎగ్జాక్ట్ రేట్ కావాలి విత్ జిఎస్టీ అనుకుంటే కనుక లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. సో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.